శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతారో తెలుసా? ఆయన అనుగ్రహం కాని కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే, మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకి వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా పచ్చీసులేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు. యాత్రకి వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి, మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకు పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గబగబా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు వస్తుంది, 2 మాటలు కంచెళ్ళు వస్తాయి. కించిత్ కష్టపెడతాడు, కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసిన కాళ్ళు దాకుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఒకసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు? అది మీకు ఓపిక ఉన్నా లేకపోయినా, పడుకుందామనున్నా కూర్చుందామనున్నా, సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం, అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకు ఉన్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యంలో. ఆవిడకి పోవడం వల్ల ఇప్పుడు పరిణతి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నట్లు చెప్పేసింది. నాయనా ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాను, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని. నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టాను. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది? వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా? తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో అంటాడు. అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి, పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కారనుకోండి, ఆయనకు ఆ సంతోషం ఉండదు. నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను, జీవితంలోని మీరు గ్రహించాలి. ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం, ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం, ఒక వయసులో
ఓ 2 కొడుకులు పుట్టడం సంతోషం, కన్యాదానం చేయడానికి కూతుళ్ళు పుట్టడం సంతోషం, ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం, ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం. పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అని, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటాడు, తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అంటాడు. నాన్నగారు ఉన్న చోటకి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు. నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు, పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు. చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారి గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా, కొడుకుల కన్నా, కూతుళ్ల కన్నా, అల్లుళ్ళ కన్నా, మనవల కన్నా, ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి? చాలా సంతోషం అండి. ఏదో నేను పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా అమ్మాయి అంటుంది నాన్నగారండి నాన్నగారండి నా దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అంటారు ఏంటి నాన్నగారండి అంటుంది. మీకు విచిత్రం తెలుసా, మా అల్లుడు అంటాడు ఏంటండి మామయ్యగారండి అలా అంటారు, మీరే కదండి ఆ పితృపంచకంలో ఒకడు మామగారని చెప్పారు, మామగారు వచ్చి 3 నెలలు నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మామయ్యగారండి, హాయిగా కారు ఉంది, మిమ్మల్ని దేవాలయాలు అవి అన్ని తిప్పుతాను, సాయంకాలం పూట వచ్చి ఉండండి అంటారండి. అల్లుడు కొడుకులా మాట్లాడతారండి. ఎంత ప్రేమ అనుకుంటున్నారు? చిన్న ఇబ్బంది జరిగిందంటే మామయ్యగారు ఎలా ఉన్నారంటాడు, ప్రతి 2 రోజులకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడు మా అల్లుడు, నా అదృష్టం అండి అలాంటి అల్లుడు అంటాడు. ఇప్పుడు ఐశ్వర్యం తను సంపాదించింది చెప్పడు, తను చదువుకున్నది చెప్పడు, తన బిడ్డల గురించి చెప్తాడు. తన బిడ్డల వలన పొందుతున్న తృప్తిలో పరమ సంతోషంగా గడిపి ఈశ్వరుడికి నమస్కారం దేనికి చేస్తాడో తెలుసా అండి? నాకింత చదివిచ్చావు, నాకింత వ్యాపారం ఇచ్చావు, నాకింత డబ్బు ఇచ్చావు, నాకు ఇన్ని ఇళ్ళు ఇచ్చావు, నాకు ఇన్ని మేడలు ఇచ్చావు, నాకు ఇన్ని మిద్దెలు ఇచ్చావు అండవు, నాకింత మంచి బిడ్డలు ఇచ్చావు నమస్కారం చేస్తాడు. ఇది జీవితంలో ఉండే ప్రస్థానం. రామాయణంలో దశరథుడికి ఇంకోలా అయింది, ఆ బిడ్డడు దూరమై చచ్చిపోయాడు. ఇక్కడ వినత సంతోషం ఏమైందంటే, ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను అంటున్నాడు. నువ్వు ప్రయోజకుడివిరా నాయన, నీ వల్ల నేను ఈ దాస్యం నుంచి పైకి వస్తాను, నీ అన్న చెప్పాడు, ఆ మాట పోదు. కాబట్టి ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది. నా అపరిపక్వతతో, నా తెలియని తనంతో కష్టం తెచ్చుకున్నాను, కానీ కడుపున పెట్టిన బిడ్డడు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు, ఇంకింతకన్నా నాన్న నాకేం కావాలరా అంటుంది. చూడండి, అంత బాగా చదువు వచ్చిరా అని తండ్రి ఉన్నాడు అనుకోండి, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కొడుకు, నాన్నగారని ఇంకా మీకు ఎందుకు అవన్నీ, నేనున్నాను కదా, నేను చూస్తాను, అన్నీ నేను చూసి నాన్నగారని సంతకం పెట్టండి అంటే పెట్టండి, లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి, ఏమిటి మీ కర్మ, నేను లేను, నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్ని చూసి పక్కన కూర్చుని, నాన్నగారండి ఇది ఇలా రాశారు, ఇలా వద్దు నాన్నగారండి, ఇలా రాయిద్దాం నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఆ తండ్రి వాటిని చూడటం, ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు, ఇలాంటి కొడుకున్నాడు ఇంకేం కావాలంటే. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొంగన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణం చెయ్యాడు. ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులున్నాయి, నాకు సింహతలాటాలున్నాయి, నాకు స్వర్ణ కంకణాలున్నాయి, వీధిలో కెడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి, ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం ఆ కొడుకే అలా అంటారు, వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటాడు. అందరికీ తన వాక్కులతో శాంతిని ఇచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకు అనుకోలేరు మహాప్రభు, నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది, ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు, ఈశ్వరానుగ్రహం వాళ్ళ యందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలా భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పావుల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్లతో ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది,
దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం, దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం. నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని ఈ దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి. రెండు కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే, చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు, ఇంకా ఏం చేయాలి? మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవాలా మాకు? ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు. ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు, మేము నిన్ను రక్షిస్తుంటాం. చెయ్యి చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం. అమ్మవారి యొక్క నడక శనీశ్వర గ్రహాన్ని పోలి ఉంటుందిట. చాలా మంది శనీశ్వరుడు శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు. ఎందుకంటే ఏ గ్రహానికి ఈశ్వరత్వం ఉండదు. ఈశ్వరత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇది ఇలా ఎందుకు చేశావో అని అడగడానికి ఆధారం ఉండదు. ఆయన అనుగ్రహించాడా, ఏమైనా చెయ్యగలడు. ఆయన అనుగ్రహం లోపించిందా, మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం నెరవేరాలి అని చెప్పి సిద్ధాంతము లేదు. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపంచతే అంటుంది సీతమ్మ. మనుష్య సంకల్పం ఒకెత్తు, మనుష్య సంకల్పానికి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా తోడైతేనే మనం అనుకున్న కార్యాలు సఫలీకృతమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు. గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి, భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడనుకోండి, ఆ గ్రహాలు ఏమీ చెయ్యలేవు. అవి అక్కడతో ఆగిపోవలసింది. చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి. లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి. చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు. గత జన్మలలో నువ్వు ఏ పాప పుణ్యాలు చేశావో ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప, ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు కర్మ గొప్పదవుతుంది. కర్మ ఎప్పుడూ గొప్పది కాదు. అందుకే రమణ మహర్షి ఉపదేశసారం చేస్తూ కర్మ తజ్జడం అంటారు. కర్మ కర్మగా ఫలితాన్ని ఏమీ ఇవ్వదు. ఎందుచేత అంటే, నేను సత్యనారాయణ వ్రతం చేశాను అనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసి పూర్తయిపోగానే నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలని సంకల్పం చేస్తే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. కర్మ చేత కాదు జరిగేది, నేను చేసిన కర్మయందు నేను చూపించినటువంటి భక్తికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము నా కోరిక తీరడానికి కారణమవుతుంది. అందువలన ఆయన ఈశ్వరుడు. నేను గతంలో కొన్ని పాపములు చేసి ఉండి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో నేను పరమభక్తితో జీవనం చేస్తున్నాను అనుకోండి, పరమేశ్వరుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంత భక్తిగా ఉన్నటువంటి వాడికి కూడా నేను అంత దుష్ఫలితాన్ని ఇస్తే రేపొద్దున్న లోకానికి ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు, ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి, ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది? అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది? అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు, నేనున్నానని లోకం నమ్ముతుంది, నా అస్తిత్వం దాని మీద ఆధారపడింది, అందుకని నేను రక్షిస్తానంటాడు. ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి, గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు, ఆగుతాయి. పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి. అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అందుకే ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది, అంత మాత్రం చేత విచలితులం అయిపోకూడదు. ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి.
నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వర్తకుడు ఉప్పు పట్టుకుని బయలుదేరాడు. పక్కన ఉన్నటువంటి నగరానికి వెళ్ళి ఆ ఉప్పు అమ్మి లాభం సంపాదించాలని. తీరా ఆయన అడవి మార్గంలో వెళుతున్నప్పుడు రుండపోతగా వర్షం పడింది. వర్షం పడిన కారణం చేత ఆయన పక్క ఊరు చేరుకునేటప్పటికి తీసుకువెడుతున్నటువంటి ఉప్పు బస్తాలలోని ఉప్పంతా కరిగి నీరై కారిపోయింది. అమ్మడానికి ఏం లేదు. కాబట్టి అతను చాలా దిగాలు మొహం వేసుకుని, నేను భగవంతుణ్ణి ఇంత నమ్మాను, ఏం కలిసి వచ్చింది? వ్యాపారం చేసి ఉప్పు అమ్ముదామని బయలుదేరినటువంటి నాకు ఉప్పు కణిక మిగలకుండా చేశాడు, ఏమి ఈశ్వరుడు అని ఈశ్వరుడి మీద అపనమ్మకంతో తిరిగి వస్తున్నాడు. ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి దారి దొంగలు, అప్పట్లో ఈ తుపాకీలో వాడేటటువంటి గుళ్ళు లేవు, మందుగుండు సామాగ్రి వాడేవారు. ఇప్పటికీ తిరుపతియాలని ఒక క్షేత్రం ఉంది, అక్కడ తుపాకీలో మందుగుండు కూరి ఒకసారి కాలుస్తారు. అది రామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం. అక్కడికి వెళితే ఇది దేవాలయ కైంకర్యం, ఒకసారి తుపాకీ కాల్చాలి. కానీ గుళ్ళు అందులో దట్టించారు, మందుగుండు సామాను దట్టిస్తారు. అలా అడవిలో ఉండేటటువంటి దారి దొంగలు తుపాకీలోకి మందుగుండు సామాగ్రిని దట్టించి పేల్చారు. వర్షం పడితే ఉప్పు కరిగిపోయింది, వర్షం పడితే మందుగుండు సామాగ్రి మాత్రం చెమ్మగిల్లిపోదు, అందుకని అది పేలలేదు. పేలకపోయేటప్పటికీ దొంగలకు భయం వేసింది. ఇప్పుడు మన తుపాకులు పేలట్లేదు కాబట్టి వర్తకులందరూ వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనని దొంగలు తుపాకులు విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు ఆ వర్తకుడు అనుకున్నాడు, నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను, ఈ ఒక్కసారికి పట్టుకెళ్ళిన ఉప్పు బస్తాలలో ఉప్పు కరిగిపోయింది, కానీ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు. నాకు అమ్మవారు ఉప్పు మిగల్చింది, తినడానికి అన్నం మిగల్చింది, ఉప్పు అమ్మకానికి పట్టుకెళ్ళింది పోయింది, రావలసిన లాభం కొంత పోయింది, ధనరూపంగా పోయింది, కానీ ప్రాణములు దక్కే. ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసినటువంటి పెను ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు. అందుకని పాము కరవలసినటువంటి వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది. అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి. పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది. ఆయన గ్రహములను శాసించగలడు, గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు అన్న మాట ఉంది. శనీశ్చరుడు అంటే శనైహి శనైహి చరహ, మిగిలిన గ్రహాలుగా ఆయన వేగంగా కదలడం. ఆయన చాలా మెల్లగా నడుస్తాడు. మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు. మందగతి అంటే మెల్లగా నడవడం. మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి శనైశ్చర గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా వెడతాడు. శనైశ్చర గ్రహానికి కారకత్వం ఉంది, ఆయన కొన్నిటి మీద అధికారి అయి ఉంటాడు. శనైశ్చర గ్రహం బాధ పెడుతుంది మనిషిని. అందుకే పాప జీవనానికి అలవాటు చేస్తుంది, ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది, అధర్మమునందు లాలస పెంచుతుంది. ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆయుర్దాయాన్ని శాసిస్తుంది, మృత్యువుని కూడా కల్పిస్తుంది. శనీశ్చర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది. కానీ శనీశ్చరుడు మహానుభావుడు, ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్చర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్చర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటారు. శనీశ్చర గ్రహం ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏళ్ళనాటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది ఆ గ్రహం యొక్క కారకత్వం, అది ఆయన దోషం కాదు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములను శనీశ్చర గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు. శనీశ్చర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక అంటే పాదములను ఆశ్రయించి కదు ఉంటుంది. పాదములు కదిలితే నడక,
అమ్మవారి నడక శనీశ్చర గ్రహంలా ఉంటుంది. అంటే మందగమన. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి నడకని మరాళి మందగమన అంటాడు. ఆవిడ అంత అందంగా నడుస్తుంది. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుందంటారు, ఏనుగు నడిచినట్టు ఉంటుందంటారు. గజగమనము అని ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అని పద్మినీ జాతి స్త్రీల యొక్క నడకని ఏనుగు యొక్క నడకతో పోలుస్తారు. అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు. ఒకటి హంస నడక, రెండవది ఏనుగు యొక్క నడక. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మీద స్తోత్రం చేస్తే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీమాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తుంటే దిక్పాలులు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తుంటారు రెండు వైపులా నిలబడి. ఆ కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది. ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా, ఆ పాదం సొక్కిపోతుంది, మెల్లమెల్లగా నడంటారట. అందుకని రాజన్ మత్తమరాళ మందగమనాం, ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఒకానొకప్పుడు పరమశివుడు అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్పవలసి వచ్చింది. శ్రీకాళహస్తి మహాత్మ్యము అని చెప్పి దూర్జికి రచన చేశాడు. అందులో ఆ ఘట్టం వస్తుంది. అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే సింధుర రాజగమనార్థం నిల్ల బంధము సహజ సుగంధం. సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి. అమ్మవారి యొక్క నడక అంత అందంగా అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ. అందుకే బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు, అమ్మవారి గురించి ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరుముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరుములు శబ్దం చేస్తాయి. ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారట. అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు. అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు. కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి. ఇప్పుడు ఆ తల్లి నడకలలో ఏముంది? శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుంది ఆ నడక. ఇప్పుడు శనీశ్చర గ్రహానికి ఈశ్వరత్వం లేదు, కానీ అమ్మవారు ఈశ్వరత్వం కలిగి ఉంది. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడు అనుకోండి, ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు. చాలా మందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది, కంజదలాయతాక్షి కామాక్షి అని. ఆ కంజదలాయతాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమని అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి. అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది. కుంజర గమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు శనీశ్చర గ్రహం యొక్క నడక ఎలా ఉంటుందో, ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా అంత మెల్లగా నడిచేటటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఉంటుంది, ఆమె మహాపతివ్రత. ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి, మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నపుచ్చుకుంటుంది. నన్ను స్తోత్రం చేస్తున్నారెవరు? నా భర్తని కదా స్తోత్రం చెయ్యాలి. ఆమె మహాపతివ్రత, తన భర్తని స్తుతి చేస్తే సంతోషిస్తుంది. అందుకే గంగాధర మహిషి, గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి. కామాక్షి భజతాం, అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను. తమ కేతుర్మాత,
తమస్సు అంటే చీకటి. చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. చీకటి అంటే పాపము అని ఒక అర్థం, దోషము అని, రాత్రి అని, పాపము అని, ఇన్ని అర్థాలు ఉంటాయి. తమద్గీతు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ తల్లి పాపమును తీయగలదు. పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అయిందానికి కాందానికి అర్థం లేకుండా పాపము అన్న మాట అన్వయం చేసుకుంటే జీవితంలో అక్కర్లేని పిరికితనం అలవాటైపోతుంది. మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, విహిత కర్మ ఏది, నిషిద్ధ కర్మ ఏది, ధర్మము అంటే ఏది అని చెప్పడానికి అధికారము కలిగినటువంటిది వేదం ఒక్కటే. ఏది వేదం చెప్తుందో అదే ధర్మం తప్ప ధర్మం చెప్పడానికి ఇతరులకు అధికారం ఉండదు. ధర్మం మాట్లాడేది వేదం ఒక్కటే మాట్లాడుతుంది. వేదంలో చెప్పిన దాన్ని స్మృతి చెప్తుంది, స్మృతి చెప్పిన దాన్ని పురాణం చెప్తుంది, పురాణం చెప్పింది కూడా ఒకవేళ మనకి తెలియకపోతే శిష్టాచారం, ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క నడవడి, అది కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణ వాక్కులై ఉంటాయి. అందులో శృతి వేదం ప్రధానం. ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది. చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి. అది చెయ్యడంలో ఈశ్వరుడు సాధ్యమైనంత అవకాశాన్ని కల్పిస్తాడు తప్ప చాలా కష్టపడి చేసేటట్టుగా ఎప్పుడూ ఆయన ఏర్పాటు పెట్టాడు. ప్రతిరోజు స్నానం చెయ్యి, స్నానం చెయ్యి అంటే మజ్జనం చెయ్యి అని అర్థం. అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ప్రవహిస్తున్నటువంటి జలం దగ్గరికి వెళ్ళి మునగాలి. ఒకవేళ అలా వెళ్ళలేకపోతే అందుకే ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంది జుడున్ చప్పడిన యూరవుండుము చప్పడికు నట్టి ఊరు చేరకు సుమతి అని చిన్నప్పుడు ఏరుగున్న ఊళ్ళో ఉండండి అంటారు స్నానం చేయొచ్చని. ఒకవేళ ఏరు లేదు, ఉన్నా వెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చేయాలి అంటే కనీసం నూతిలో నీళ్లు తీసుకుని తల మించి పోసుకోవాలి. నుయ్యి కూడా లేదు, ఏం చేయాలి? పంపులో నీళ్లు తీసి తల మించి పోసుకోవాలి. తల నుంచి పోసుకోవడానికి అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలి? కంఠం దగ్గర నుంచి పోసుకోవాలి. కంఠం దగ్గర నుంచి పోసుకోవడానికి కూడా వీలు లేదు, జ్వరంగా ఉంది, ఏం చేయాలి? మొల దగ్గర నుంచి పోసుకోవాలి. అక్కడి నుంచి కూడా వీలు లేదు, మంచం నుంచి లేవలేకపోతున్నాను, ఏం చేయాలి? కనీసం కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా చెయ్యలేను, ఏం చేయాలి? విభూతి చల్లుకోవాలి. అది కూడా చేయలేను, ఏం చేయాలి? కొడుకు ఉండాలని కోరుకునేది అందుకు. కొడుకు కాస్త విభూతి చల్లి ఈయన సంధ్యావందనం ఆయన చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ధర్మం నడవడానికే పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడు. అంతే తప్ప కఠిన హృదయంతో నువ్వు ధర్మాచరణ చెయ్యలేవు అన్న స్థితిని కల్పించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ తలుపులు ముయ్యడు. ఇప్పుడు ఏది ఈశ్వరుడు చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండడం, ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం, అది పాపం. ఇది చెయ్యవద్దు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అదే చేసే ప్రయత్నం చేయడు, ఆ పని చేయడు, దానికి పాపమని పేరు. ఇప్పుడు పాపము పోవడము అంటే ఏదో కొన్ని చెయ్యకూడని పనులు చేయడం, గంగ దగ్గరికి వెళ్ళడం, స్నానం చేయడం, పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు. పాపము పోవుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కలుగుట అని చెప్పాలి. మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా? నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను, ఆయన వద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు అనురక్తి పోయింది అంటారు. కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో. ఆంతరమనందు తమహ అంటే రాహువు. రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే. ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది. రాహువు పాపమునందు అనురక్తి పెంచుతాడు. పాప జీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత. రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనురక్తి కలుగుతుంది. పాపమునందు అనురక్తి కలిగి పాప జీవనానికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఈశ్వరుడు వద్దన్న పని చేస్తున్నట్లేనా? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీ మనసులో సువ్యవస్థితం చేసుకోండి.
భగవంతుడికి మనం ఇచ్చిన పదార్థము చేత తృప్తి కలగదు. ఎందుచేత అంటారేమో, అసలు ఆ పదార్థం తేవడానికి మనం కాదు సృష్టికర్త. ఒక మారేడు దళాన్ని నేను సృష్టించలేను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విగనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజనమపి సమర్పే చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనయిహ నజానాతికి మహో అంటారు. ఎవడు తెమ్మన్నాడు రా నిన్ను అక్కర్లేనివన్నీ? అంటే భక్తితో 2 పువ్వులు వెయ్యొద్దని నేను అంటలేదు. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని బయలుదేరి జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని అవతలవాడు కష్టపడి వేసుకున్నటువంటి పూల మొక్క వాడి గోడ నుంచి మొగ్గ వేసి పువ్వు పూస్తే నువ్వు కోసుకొచ్చి ఎత్తుకొచ్చిన దొంగ పూలతో పూజ చేయమని ఈశ్వరుడు చెప్పాడు నిన్ను. అందుకే ఉదయం నువ్వు నడకి బయలుదేరేది. వాడు కష్టపడి వేసుకున్న మొక్క వాడి పువ్వు వాడు అనుభవించకూడదు, నువ్వు ఎత్తుకొస్తావనే. అదే భక్తి అంటే. నువ్వు ఏం తెచ్చావు కాదు, ఎలా తెచ్చావు ఈశ్వరుడికి కావాలి. నువ్వు ఎలా తెచ్చావు చెప్పు. అందుకే శంకరులు అంటారు, మా కురు ఎప్పుడూ కూడా మూఢజహీహితనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. నీకు ధార్మికంగా ఏమొచ్చిందో దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో. సంతోషము డబ్బుతో లేదు, డబ్బు జీవితంలో ఒక భాగం అంతే. డబ్బే జీవితం మాత్రం కాదు. కానీ సంతోషంగా ఉండడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి జీవితంలో. సంతోషంగా ఉండడం అన్నది నీ ఎంత నువ్వుగా నేర్చుకో. ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకో. అలవాటు లేకుండా ఈశ్వరుడు వద్దన్న మార్గంలో బయలుదేరి ఆయన చెయ్యవద్దన్న పనులు చేసి ఆయన చెప్పని పనులన్నీ చేసి తీసుకొచ్చినటువంటి ద్రవ్యము చేత చేసినటువంటి పూజ ఈశ్వరుడికి సుకారము అంగీకారయోగ్యము కాదు. నువ్వు భక్తితో ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధార్మికమైన జీవనము అని పేరు. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు. ఆయనే ధర్మాత్ముడు. ఈశ్వరుడు ఉన్నాడు, అందుకుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతుకుతాడు. వాడే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు. నా పెద్ద కొడుకు నాకు ప్రీతిపాత్రుడు అయినట్టు లౌకికమైన ఉపమానంలో. కాబట్టి ఇప్పుడు పాప జీవనమునకు రాహు అలవాటు చేస్తాడు. పాప జీవనానికి అలవాటు పడితే 2వ కొడుకు మీద నాకు ఎట్లా వైముఖ్యం కలిగిందో భగవంతుడికి వైముఖ్యం కలుగుతుంది. వీడు నేను వద్దన్న పనులు చేస్తున్నాడు, ఇప్పుడు దాని చేత దూరం అయిపోయాడు అనుకోండి భగవంతుడికి. అసలు ఏ రక్షణ కావాలో ఆ రక్షణకి దూరం అయిపోతాడు. ఆ రక్షణ ఏదో అవసరం. ఈశ్వరుడు రక్షించినదేదో అది రక్షణ. ఏంటంటే అంటే మరి పాపం ఆ పాటి దానికి ఏదో బుద్ధి చెప్పాలి, కానీ అలా బొత్తిగా శాపం ఇచ్చేది ఏమిటండి అంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శాపం ఎప్పుడూ కూడా అనుగ్రహము. శాపవాక్కు అందరూ శాపానుగ్రహము అంటారు. దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అందరూ. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతల వాడి బాధ తన బాధగా స్వీకరించి అవతల వాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి, తప్పదు. ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు. శనైహి శనైహి చరహ, మెల్లమెల్లగా వెడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమన్నా తెలుసా అండి, గొప్ప పరిణితి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణం అవుతుంది. అందుకే ఏలినాటి శనిని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఎందుకు ఇస్తారు? మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే తనకు అర్థమైంది, అయ్య బాబోయ్ ఇలా ఉండడమా. పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. పడి అన్నాడు, ఎప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అడిగాడు. అయితే మారావు కదా, ఇప్పుడే అన్నారు అనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందులో ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యథాక్షిత్వా భుజౌ రామ త్వాం దహే ద్విజనే వనే తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగనరుకుతారు. ఆ తెగనరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. సంస్కారం రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతో నేను మనవి చేశా. అంత్యేష్టి సంస్కారం చేస్తాడే, ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. పొద్దున్నే భోజనం చేస్తూ గోపాలకృష్ణ గారు నేను దాని గురించి కాసేపు
ముచ్చటించాం. అలా ఎందుకు చేస్తాడండి రాముడు అని ఆయన ఏదో ప్రశ్న వేస్తే చెప్తున్నాను. ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి, అంటే ప్రత్యేకించి మనుష్య శరీరానికి అయితే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయ ఉన్న వాయువు చేసేస్తుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని యందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం. అంత్యేష్టి సంస్కారం 16వ సంస్కారం. అన్ని 16 మీదే నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఎటువంటి శరీరాలు కనపడ్డా వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుంది. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకోండి, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ముట్టుకో, ఇది గణపతి, ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారు అనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభకు చిరుగంటలు అన్నారు అనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారు అనుకోండి, ఆయన చూడలేడు, మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు ఆయన. తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నీ సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా? అందుకు అడిగాను. కాబట్టి రామ నేను ఎవరు పూర్వం అంటే శ్రియోమాం మధ్యమం పుత్రం ధనుం నామ్నాచ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమ పుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాడిని. నాకు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడిని, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళ్తే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి ఈ తలకాయని కడుపులోకి దింపేశాడు. నా 2 కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి, పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్, పితామహుడు ఇచ్చాడు వరం బానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాననుకున్నవి ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు. చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుకుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే, కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా, కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా, తినాలిగా. వెళదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏవముక్తస్తు మే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదాదాస్యంచ మే కుక్షౌ తీక్షణ దంస్త్రమకల్పయన్.
అకల్పయత్, నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టి, నా గుండెల దగ్గర కన్ను పెట్టి, నాకు యోజనమంత పొడుగైన చేతులు ఇచ్చి, నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా నువ్వు బతికుండి నువ్వేం చేయాలి లోకానికి అని నీ చేతులతో తడువుకు తింటుంటూ పడుండాలి. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి? తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది? ఆయన దీర్ఘాయుష్మంతుడు దేనికి? తింటాడు, బతుకుతాడు. ఎందుకు బతుకుతాడు? తినడానికి బతుకుతాడు, అంతే. ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చెయ్యడు. ఈశ్వరుడి గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు. ఓపిక ఉన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. మీరు లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా. ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ? మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి. రిటైర్ అయిపోయాక. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావని ఎవరన్నా రాసిచ్చారా నీకు బాండ్ పేపర్? దంతంబుల్ పడనప్పుడే, తనుగుయందు ఆరూఢియున్నప్పుడే, కాంతాసంగము రోజనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. ఇంకా నువ్వేం చేస్తావు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చెమ్యా అంటే నీకు తెలియదు. ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్లు వస్తే తీర్థం కింద గుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి. ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలో, ఆయనకి తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో అయ్యో తాగేకండి అయ్యాలాగా ఇది తీర్థం గారు చేయగడుక్కోండి అంటే అప్పుడు ఆ చేతి నీళ్లు తీసుకెళ్లి ఆయన పళ్ళల్లోనే కడిగేస్తాడు. అంటే అదో వాష్ బేసిన్ అనుకుంటాడు. అమ్మ బాబు నా అదృష్టం రా, ఇలాంటి భక్తుడు ఇచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేరని మీరు అనుకుంటున్నారా? ఎక్కడది ఈ అజ్ఞానం? ఓపిక ఉండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికిరాలేదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లాలి. అసలు ఎప్పుడు దేనికి అంటే తిన్నాం. తింటుంటాడు అది తింటుందో రోజు. చెప్పానుగా అన్నం అంటే తినున్నది, మన చేత తినబడున్నది, మనని తినున్నది, 2 అర్థాలు. కాబట్టి అది తినేస్తుందో రోజు, అయిపోయింది. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి. దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఓ కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి ఓ 2 చేతులు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఓ గుడికి వెళ్ళాలా, గోపురానికి వెళ్ళాలా? ఉంటే భయపెడతావు ఎక్కడికన్నా వెడితే. ఎందుకు నాన్న అలా పడుండు, దీర్ఘాయుష్మంతుడు అయి ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో. ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నాడు. అలా వస్తే తడువుకోను తిన్నాం. ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా. ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఒళ్ళు కాల్చేయి. ఎంత తొందరపడిపోయాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం. రామచంద్రమూర్తి చెయ్యడు అంచేసి సూర్యాస్తమయం అయితే. కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది. ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాను అనుకుంటున్నావా? కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది? కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది. అందుకే కొవ్వొత్తి తొందరగా కాలిపోతుందండి. దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాదు, అలా కొవ్వు కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ ఉంటుంది. ఆ కొవ్వు అంతా కాలాలి. కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి. అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు. నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను. అప్పుడు నీ భార్యను ఎవరపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు. ఇప్పుడు అవతల వాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకో మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తాను. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. పోన్లేరా ఒకరిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు. అందుకని ఇప్పుడు ఏమయ్యాడు? కబంధ మహాత్మనః. ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే మార్పు ఎక్కడొచ్చిందో వాడు చాలా గొప్పవాడు. ఈ మార్పు రాకపోతే వాడు లోకకంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామ నువ్వు చేచ్యతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి.
ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ రెండు బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్తూగానే అలా పడుండి అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యేష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుణ్ణి పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండుకర్రలు. మహర్షి, అమ్మో వాల్మీకి రామాయణం అండి, ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా? అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి, ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల అని మీరు నేను అంటామేమో. అక్కర్లేని ఇలాంటివి తీయడం మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ. వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి. ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేశారు. పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధం అవుతోంది. ఇక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది. ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభం అవుతోందనమాట. కాబట్టి ఇప్పుడు నాయనా నువ్వు నా శరీరాన్ని అంటించేయి. ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు. ఆ శరీరాన్ని అంటించేస్తే మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి. అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అనమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిబయబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆలోచించి అన్నాడు, రామా, నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగగతో హీనః తం హి రామః సలక్ష్మణః యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అందుకే భార్య దూరం అయిపోయింది. మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు. ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు. మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి. ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి. భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని? రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడుంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి. అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు. ఇంద్రుడు గారికి కిష్కింధకాండలో అలా తిరిగిన వాడు ఉన్నాడు రామ. ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో.